పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. క్లాస్కి వెళ్ళి ఉంటే ఇప్పుడు గ్లాస్ పట్టాల్సిందేది కాదు. సోదరా ఏది బెస్టురా. గురుడిలోకి మారుతున్న కారణాన మేషరాశి వారికి మరియు కుంభరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు మరియు ధనలాభం లభించనున్నాయి. వీడు చెప్పింది ఒక్క రాత్రి అయితే చాలు, దీని అమ్మ ఒక్కటే దెబ్బ సెట్ అయిపోతా. నీది మేషమా? అవునరా, అది ఇప్పుడేంటి నీ డబ్బులు కావాలి? ఎవడికొద్దుపా, నాకంటున్నావు, నీకు వద్దేంటి? అయిపోతాంకి అయిపోతాకున్న తేడా కూడా ఇదే. ఏదో తాగిన మత్తులో సారీ బా, అయిపోదాం. దీని అమ్మ చావడానికి రెడీగా ఉన్నాను కూడా లేచి డ్యాన్స్ వేయించేది డబ్బు ఒకటేరా శంకరు. ఏం చేస్తాం బా, కలికాలం ఎంత ఉంటే అంత గొప్ప. ఎక్కువ డబ్బులు ఉన్న బాధేరా. ఊర్లో ఉన్న ప్రతి నా కొడుకు మన శత్రువే. డబ్బులుంటే శత్రువుని కూడా కొనిచ్చు కదా బా. ఇప్పటికిప్పుడు ₹1,00,000 ఉంటే ఏడ్ చేస్తారా శంకరు? ఏముంది, ఇవ్వడానికి అమ్మలేదు, తీసుకోవడానికి అంటాడు. ఉన్నదంతా దాయపడిపోవడం. నువ్వేం చేద్దామని? ఏముంది, ఊళ్ళో ఉన్న ముసలిదాన్ని కొంచెం ఇచ్చేసి మిగతా తాగడమే. ఇవన్నీ అవ్వాలంటే ముందు డబ్బు కావాలిగా, రానివ్వు అప్పుడు చూద్దాం. ఆ డబ్బు కోసమే 2 నెలల నుంచి వెయిట్ చేస్తుంది. ఎందుకు నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, ఆ ఊర్లో దొబ్బిన డబ్బులు నాకు వద్దని. ఇప్పుడు పంపించిన డబ్బులు కూడా వాళ్ళ అమ్మ ఆపరేషన్కి ఇచ్చేస్తాను. ఆడమని పక్కన కిటికాడే కదరా శంకరు. తాగినప్పుడు నాకు మంద పేం కనబడదు బా, కానీ ఆ డబ్బులని ఏదో అన్నాడు. ఇక డబ్బులేక ఏడుస్తుంటే ఈడేమో దొబ్బిన సొమ్ము వాళ్ళ తాత వచ్చిన సొమ్ము అని ఏడుస్తున్నాడు. 2 నెలల నుండి వెయిట్ చేస్తున్నాను అన్నావు కదరా, 20 ఏళ్ళు చెప్పుకుంటావు చూడు ఈరోజు గురించి. తినా అమ్మ, లాస్ట్ టైం నాకు హ్యాండ్ ఇచ్చినట్టు ఇవ్వకపోతే చాలు అన్నట్టు అడగడం మర్చిపోయాను. నీదే రాసి గొర్రెల బతికే మేసమైతే కాదులే. ఏనుగులా బ్రతికే కొంపమేంటి కొంప తీసి. ఆదిశంకర, ఎందుకయ్యే ఈ మనుషులకి డబ్బంటే అంత పిచ్చి? నలుగురిని మోసం చేస్తూ వచ్చిన ఈ డబ్బు నాకొద్దు. ఈ విలువన నకిలీ నోట్ని ఓ మంచి పనిగా వాడుతున్నా. అంతా సవ్యంగా అయ్యేలా చూడు స్వామి. దొంగలం బ్రదరు, నీతో పెద్ద పని ఏం లేదు కానీ నీ డబ్బుతో చాలా ఉంది. పేగ ఎక్కడుందో చెప్పు, అసలుకే బోర్డు పనులు ఉన్నాయి. అసలు నా ఇంట్లో ఏం పడరా మీకు? నా దగ్గర ఉన్నాయని. చూడు బ్రదరు, ఇందాక నేను మా శంకర్ తాగుతున్నప్పుడు నీ గురించి తెలిసింది. ఎలాగో నువ్వు ఎవరు డబ్బులు ఇద్దాం అనుకున్నావు కదా, డబ్బులు ఏదో మాకు ఇస్తే మేము బాబు. ఎవరో డబ్బుతో బాగుపడ్డా, నువ్వు సంపాదించి బాగుపడు. దొంగలం కదా బ్రదరు, ఇది ఒక్కటే మాకు ఇరక. సిగ్గుండాలి ఎవడో డబ్బు నొక్కడానికి. ప్రాణం పోయిన డబ్బు ఎక్కడుందో చెప్పను. బా డబ్బు రేయ్ వద్దురా, వదిలేయండి. ఎట్ తమ్ముడు, శివుడు ఫ్యానా? వాడెవరి ఫ్యాన్ అయితే మనకేంటి బా. ఈ ఫ్యాన్స్ తక్కువ అంచనా వేయకూడదురా శంకరు. అక్కడ ఉన్న ఆయన్ని తక్కువ అంచనా వేయకండ్రా. చూడు స్వామి, నీకు నాకు ఏ సంబంధం లే, కానీ సృష్టించ చూసా ఈ డబ్బు దీంతోనే చాలా ఉంది. బాబా ఇంకెక్కడేం పని? ఓ పక్క మా నాన్న తప్పుకొచ్చిన డబ్బులు ఇప్పుడు మీరు తప్పుతున్నారు. ఏం తేడా ఉందిరా మీకు ఆయనకి? అని ఎందుకు డబ్బు కోసం అలా చేస్తున్నారు? పైన నా చూస్తూ ఊరుకోడు. ఏంట్రా అది, ఆడేదో మన గురించి అంటున్నట్టున్నాడు. అంత పెద్దలతో మనకెందుకులే కానీ పదరా శంకరు.
ఎక్కడికి పో ఇప్పుడు? బండి స్పాట్లో పడేసి ఎడోటి పోదాం. రే భైరవా, ఎక్కడా? మన స్పాట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఏడే ఏం మాట్లాడుతున్నావురా? నుండు బా, వచ్చేదారిలో మనం తీసుకురాను. 2 నిమిషాలు ఆగే. ఏమైందిరా అది? ఆ 2 గంటలు వెయిట్ చేయమంటున్నాడు. ఎక్కడుంటావు? సర్లే, ఆ 2 గంటలు ఎక్కడ వెయిట్ చేద్దాం, ఏముంది. ఏ పేపర్ కావాలన్నా? ఏం వద్దులే కానీ ఏమైంది? ఏం కాలేదన్నా. మరి ఎందుకు ఆ ఏడుపు? ఏం లేదన్నా, ఏవో మా కష్టాలు అంతే. ఈ వయసులో నేడికి ఇన్ని కష్టాలేంటి? మా ఊరు రావడానికి ఎలా టైం పట్టేలా ఉంది కానీ సరే చెప్పు, నీ కష్టాలు ఏంటో వింటాం. మా అమ్మకేమో ఆరోగ్యం బాగాలేదు. మా నాన్న తాగి తాగి చచ్చిపోయిండు. ఇప్పుడు మా అమ్మకు ఆపరేషన్ చేయకపోతే అది కూడా నన్ను నొక్కి వెళ్ళిపోద్ది అన్న. అందుకే ఇలా చదువు మానేసి పేపర్లు వేసుకుంటున్నా. ఎంత కావాలేంటి ఆపరేషన్కి? 1,50,000 అన్నారన్న. ఎంత ఉన్నాయి నీ దగ్గర? ఉన్నవన్నీ అమ్మేస్తే ఒక 50,000 దాకా వస్తాయన్న. ఇప్పుడు 1,00,000 అంటే నీకు ఐడియా చెప్పనా? ఎలాగో నువ్వు పేపర్ వేస్తావు కదా, ఏదో ఒక పెద్ద ఇల్లు మంచి టైము చూసుకొని అక్కడి నుంచే దొబ్బే. అలా చేయాలనుకుంటే 2 ఏళ్ళకు ఎన్నో ఇల్లు చూసాయన్న, కానీ అలా చేయలేను. ఏ నీకు డబ్బులు వద్దా? కావాలన్నా, కానీ ఎవరి దగ్గర కొట్టేసిన డబ్బులతో నా కడుపు నింపుకుంటే ఆ తిని నాకు అరగదన్నా. వీటికి ఆదర్శాలు ఉన్నాయి కానీ ఆలోచనలు లేవుగా. ఉన్నోడి దగ్గర దొబ్బినా ఆడు మళ్ళీ ఏదో ఒక బొక్క నేను సంపాదిస్తాడు. నీ బ్రతుక్కే ఏ దిక్కు ఉండదు. ఆ సంపాదించే బొక్కేదో మళ్ళీ మనమే అవుతాం కదన్నా. ఊర్లో మా అమ్మ ఉంటుంది. మా అమ్మకి ఇచ్చే పెన్షన్ డబ్బుల్లో కొంచెం నాకు ఇచ్చి చదువుకోమనేది. కానీ మా ఊరు లీడర్ ఉన్నాడు చూడు, ఆ డబ్బులు కూడా కాజేసి వాళ్ళ కొడుకు ఇచ్చి జలసాలు జరగమంటున్నాడు. ఆయన ఏదో మాకు ఇచ్చి డబ్బులు ఇస్తా ఏదో అంటున్నారు. చూడాలి. దొరికితే లేరా తమ్ముడు, ఏం కంగారు పడుకో. నీకు ఎంత కావాలన్నా? 1,00,000 అన్నా. నిజాలు చెప్పాలన్నా, ఆ ఊర్లో దొబ్బిన డబ్బులు నాకు వద్దని ఇప్పుడు పంపించిన డబ్బులు కూడా వాళ్ళ అమ్మ ఆపరేషన్కి ఇచ్చేస్తాను. రే అది ఏం చేస్తున్నారా? మూసుకొని ఉండు, వెళ్ళిపోదాం. డబ్బు వేసిన డబ్బులు ఆడికి ఇవ్వాల్సినరా? ఆడికేమైతే మనకేంట్రా? లాస్ట్ మినిట్లో అంటే పెట్టలేం, పెట్టకు, మూసుకొని ఉండు, వెళ్ళిపోదాం. సరే తమ్ముడు, అయితే మేము వెళ్తాం. పదరా అది. రే అది ఎందుకు అంతులు ఇప్పుడు? ఆడలేకపోతే మనకేంటి? పోయినసారి కూడా ఇలానే చేసావు. ముందే మాన్సోలు చెప్తావు, లాస్ట్ మినిట్లో ఇలా హ్యాండ్ ఇస్తావు. మన డబ్బు కాదు కదరా. మన డబ్బు అయితే నువ్వు చెప్పినట్టే వినేవాడిని. నువ్వే అన్నావు కదరా ఇవ్వడానికి అమ్మలేదని. ఈ ఒక్కసారికి వీడికి హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా, కష్టాలు నేను బయటికి రావడానికి. వద్దన్నా. ఆ కిటికీకి దోలికి స్నానం చేశాడు అనుకున్నాను రా. వీటికని తెలియక దొబ్బేశాం. మందేముందిరా, ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు. ఈ ఒక్కసారికి నా మాట విను. ఏంట్రా ఇచ్చేది? నాన్న సంకలం నాకితే వచ్చిన డబ్బు ఇలా దానాలు చేయడానికి కాదు. నేను పక్కంటూ తాత మాట్లాడుతాం. పక్కకి లేదు, బొక్క లేదు, ఆ డబ్బు నాది. నీది నాది అన్నావంటే ఇంకోసారి ఊరుకోను. నేను ఎక్కడ జరిగింది బయట చెప్పాను అనుకో, చచ్చేది నేను కాదు నువ్వే. నీ దిక్కు నుంచో చెప్పుకోపో. నీ అబ్బా. శంకర్ అన్నా, వద్దన్నా, వద్దు. మీరెందుకన్నా? చూడు తమ్ముడు, నా దగ్గర డబ్బులు ఎక్కువైపు ఇవ్వట్లేదు. నీ బాధ అర్థం చేసుకొని ఇస్తారు. డబ్బులు తీసుకొని అమ్మ ఆపరేషన్ చేయించు. అమ్మని బాగా చూసుకో. నేను ఎవరో కూడా తెలియదు, మీ డబ్బులు ఎందుకన్నా నాకు ఇస్తున్నారు? నాకు నీ కష్టం తెలుసు కదా, చాలు. ఏడవకు, ఏం కాదు. ఊరెళ్ళి అమ్మకు ఆపరేషన్ చేయించు. అవును, నాకు ఇంత డబ్బులు ఇస్తున్నారు, మరి మీరేం చేస్తారు?
నువ్వు ఎలాగో ఊరు వెళ్ళిపోతావు కదా, నువ్వు చేసే పని చేస్తాం. అంటే నువ్వు నేనే. అవును, ఎందుకు నీ పేరేంటి? ఆదిశంకర్ అన్న. నీకు నాకు ఏ సంబంధం లేదన్నానని ఇలా తగులుకున్నావు స్వామి. ఏదైతే ఏంటి, నువ్వు అనుకున్నట్టే చేసావు. నువ్వే గెలిచాలే. సర్లే, నువ్వు ఇంటికి వెళ్ళు. మనిషిని నడిపే శక్తి ఆ డబ్బుకుంటే, ఆ డబ్బును నడిపే శక్తి ఆ పైన ఆదిశంకరుడికి మాత్రమే ఉంటుందని చెప్పేదే ఈ మా కథ.